మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కాంపల్లి గ్రామ శివార్లో దాబా హోటల్లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మంటల్లో పూర్తిగా దగ్ధమైన అచ్చమ్మ దాబా సుమారు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే నిప్పుపెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇది హోటల్ బాగా నడుస్తుందని కుట్రతో చేసిన బాగా ఇదే కూడా పోవాలి. ఇది రాత్రి 12 అయింది. 12 అయిన తర్వాత నేను ముసలాం ఉన్నాం. ఉన్నప్పుడు పొద్దుపోయింది. ఎవరు లేరు కదా, మేము ముసలాం ఇంట్లో పండుకున్నది. నేను పెద్ద మనిషి బయట పండుకున్నా. పండుకునే వారికి ఈ కరెంట్ లేదు, ఎలుగు లేదు. ఈ మూలకు నిప్పు రవ్వ తగిలింది. నిప్పు రవ్వ తలగంగానే నేనేం చేసిన, ముసలాంకి పోయి లేపిన. 12:30 కావచ్చు. నాకేడ గుర్తొచ్చాము. అయితే ముసలాం లేపుకొచ్చి ఇటు మంట మండి నిప్పు వేసే ముసలాం లేపుకొచ్చి రోడ్డు మీద గుంజిన. రోడ్డు మీద గుంజుకొని నేను రోడ్డు మీద నిలబడ్డా. ఇంతనే ఖమ్మం కారు వస్తుంది. ముసలాం పోయి వాళ్ళ కాళ్ళలో పడ్డది. వాళ్ళని బట్టి నేను పడ్డా. కారు లాపితే ఇక వాళ్ళు నీళ్ళ ట్యాంక్కి వాళ్ళు ఫోన్ చేశారు. అయితే అది తప్పితే మళ్ళా శివుని ఫోన్ చేశారు. నీళ్ళ ట్యాంక్కి చల్లారింది. ఎక్కువ కాకుండా సారు 5 లక్షల చిల్లర పోయింది సరుకు. ఇవన్నీ సామాన్లు. కరెంట్ మెడం లేదు, పెట్టుకోలేదు. సోలార్ సార్ ఇక నాకు చూడండి ఎట్లా చెప్పాను, ఎవరి పేరు పెట్టాను విషయం బాబు. అంటే ఇటు కరెంట్ లేదా, ఇటు సోలార్ లేదా, ఇటు చేనికే ఎటు వస్తుంది మంట. మూల పెట్టి మూలకు వచ్చేసింది. ఇక షాప్ సంగతి నేను ఎట్లా చెప్పుకోవాలి సారు. రాసుకుపోయారు కదా సార్, రాత్రి వచ్చారు రాసుకుపోయారు. చూడండి సారు, మీరు పట్టించి గతి లేని బిడ్డ నాది చూడమని చెప్పారు సార్. చెప్పరా.